నిధుల వరద పారిస్తాను, నా వార్డు నా వీధి అనే తారతమ్యం చూపకండి. ప్రజా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ సమనిష్పత్తి ఉండేలా ప్రణాళికలు రచించి తుని పట్టణ సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. తుని పట్టణాభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలపై కూటమి నేతలతో సమీక్షించిన యనమల రామకృష్ణుడు నిధుల కొరత ఉండబోదన్నారు. సమస్య ఏదైనా పరిష్కార బాధ్యత తీసుకోవాలని సూచించిన ఆయన ప్రజలు ఆశించిన రీతిలో పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విపక్షానికి చోటివ్వని రీతిలో అభివృద్ధి చేసి చూపించాలన్నారు. యనమల అభివృద్ధి జపం కూటమి నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అభివృద్ధి కృషివలుడు యనమల సరసన నడిచే ప్రజలకు మేలు చేసే అవకాశం కలగడంతో కూటమి నేతలు తెగ సంబరపడుతున్నారు. అభివృద్ధి అంటే ఇలాగుండాలన్న ఆలోచనలతో చక్కని ప్రణాళికలకు పథక రచనతో ముందుకు వెళ్తున్న యనమల రామకృష్ణుడు తుని పట్టణ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. జననేత్రి యనమల దివ్య ఇమేజ్, రాజా అశోక్ బాబు, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమజ్జి శోభారాణి సత్యనారాయణ దంపతుల సమిష్టి కృషితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు గ్రౌండ్ వర్క్ అన్నీ కలిసొచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో 6,000కు పైబడిన మెజారిటీ యనమల దివ్యకు పట్టణ ఓటర్లు కట్టబెట్టారు. ఇంతలా ఆదరాభిమానాలు చూపించిన టౌన్ ఓటర్లు ఆశించే రీతిలో పట్టణాభివృద్ధికి యనమల ఫ్యామిలీ కంకణబద్దులయ్యింది. అందుకనే అధికారం వచ్చిన తొలి రోజు నుంచి యనమల ఫ్యామిలీ అభివృద్ధి మంత్రదండం చేతబట్టింది. ఎమ్మెల్యే గెలుపొంది నెల రోజులు తిరగకుండానే యనమల దివ్య కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 1,50,00,000 విడుదల చేయించి జననేత్రి అనిపించుకున్నారు. తుని పట్టణంలో అభివృద్ధిలో భాగంగా మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారి సమక్షంలో తుని పట్టణ ప్రముఖులు అందరూ కూడా హాజరవడం జరిగింది. మరి ముఖ్యంగా జనసేన నాయకు శ్రీ ఎమ్మెల్యే శ్రీ రాజా అశోక్ బాబు గారు, అదేవిధంగా పట్టణ నాయకులందరూ కూడా సార్ దగ్గర అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు వస్తున్న నిధులన్నీ కూడా ప్రతి వార్డులో మున్సిపాలిటీలో 30 వార్డులు కవర్ అయ్యేలాగా అన్నీ చూడాలని సార్ యనమల రామకృష్ణ గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా దివ్య మేడం గారు ఎలక్షన్లో పర్యటనలో భాగంగా కొన్ని వార్డులు అభివృద్ధి కార్యక్రమాల గురించి మేడం గారిని అడగడం జరిగింది. మేడం గారు కూడా కొన్ని వార్డులు అభివృద్ధిలో భాగంగా వాళ్ళు ప్రజలు అడిగిన కోరికల మేరకు కొన్ని ఏరియాల్లో డ్రైన్లు, రోడ్లు కూడా మేడం గారిని అడగడం జరిగింది. వాటిని కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని మేడం గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తుని పట్టణానికి ఇంచుమించు సుమారు 15 ఫైనాన్స్ ఇవన్నీ కలిపి దగ్గర 30 కోట్ల వరకు గ్రాంట్లు రాబోతున్నాయి. అవన్నీ సారు అభివృద్ధి పరంగా అన్ని సార్ చూసుకుంటా ఉన్నారు. ప్రతి నాయకుడిని ప్రతి వార్డులోనున్న నాయకులందరినీ కూడా అటు కూటమి నాయకులు అయితే జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా తుని అభివృద్ధి పదంలో నడచడానికి మార్గదర్శకాలు నిర్దేశించారు. కాబట్టి రాబోయే రోజుల్లో తుని పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మెయిన్ శానిటేషన్ మీద దృష్టి పెట్టమని సార్ ఆదేశించడం జరిగింది. శానిటేషన్ అందరూ కూడా ఇప్పుడున్న ఎక్స్ కౌన్సిలర్ అయితే వార్డు నాయకులు అయితే శానిటేషన్లో భాగంగా రోజుకు ఒక వార్డుని క్లీనింగ్లో భాగంగా దగ్గరుండి చేయించమని కూడా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి మన నాయకులందరూ కూడా ప్రతి వార్డులో 30 వార్డులో నాయకులు వార్డు శానిటేషను, అదేవిధంగా మంచినీళ్ళు, ఏ విధమైన కొరతలు ఉన్నా అన్నీ కూడా పట్టించుకొని అక్కడ పరిష్కరించవలసిన ఉంటే అక్కడ పరిష్కరించడం, మిగతా పెద్దవి ఏమైనా ఉంటే సార్ దృష్టికి తీసుకురావాల్సిందిగా అన్ని ఆదేశించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన తుని మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని సార్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ సహకరిస్తారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరికొద్ది రోజుల్లో దాదాపు 10 కోట్లు తుని పట్టణాభివృద్ధికి ప్రణాళికలు కార్యరూపం దాల్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి టౌన్ కూటమి నేతలతో అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కోరుకునే అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించిన యనమల డెవలప్మెంట్లో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత భుజాన్నేసుకుని వాటిని పరిష్కరించాలని, ముఖ్యంగా శానిటేషన్పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు.
అలాగే ప్రజా అవసరాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించాలన్నారు. ప్రభుత్వ పరంగా ఏది అవసరమో వాటికి అనుమతులు సాధించే దిశగా ఎమ్మెల్యే దివ్య కృషి చేస్తారన్నారు. అంతా ప్రణాళికయుతంగా ముందుకు వెళ్తే విపక్షానికి అడ్రస్సే ఉండబోదన్న యనమల మున్సిపల్ పోల్ నాటికి వైసీపీ జీరో స్థాయికి దిగజారడం ఖాయమేనన్నారు. ఈరోజు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి అధ్యక్షతన మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు గారు, అలాగే పట్టణ ప్రముఖులు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు తుని పట్టణం ఒక చక్కటి మెజారిటీ ఇచ్చింది, గెలుపుకు సహకరించింది. అలాగే తుని పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మరి వచ్చే నిధులు 12th ఫైనాన్స్ నిధులైనా, ఎంపీ గ్రాంట్స్ నిధులైనా వచ్చిన తర్వాత తుని పట్టణంలో ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రజల అభిష్టం మేరకు, ప్రజల ఆలోచనల మేరకు ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి. మీరు పూర్తిగా దానికి ఒక రివ్యూ చూసుకొని పరిసరాలను పరిశీలించి అక్కడ అభివృద్ధి ఉంటే వెంటనే పరిశీలించి మా దృష్టికి తీసుకురండి అనే సమాచారం మాకు అందజేయడం జరిగింది యనమల రామకృష్ణ గారు. ఆ ఉద్దేశంతో మరి మేము ప్రణాళిక ఒకటి రూపొందించుకొని వారికి అందజేయాలనే ఆలోచనలతో ఉన్నాము. ఈ సందర్భంగా ఒక చక్కటి పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో రామకృష్ణ గారు ఉన్నారు, దివ్య మేడం గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్ళిద్దరు ఆలోచనలతో కొన్ని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మా ఆలోచనలు కూడా మీరందరూ పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశంలో మాజీ చైర్మన్లు ఇనిగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, మోత్కూరి వెంకటేష్, రామచంద్రరాజు, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, మేకా రామూర్తి, తటవర్తి రాజా, బోడపాటి అప్పారావు, లంకా సునీల్, సిద్ధాంతపు సత్యబాబు, గింజాల ఝాని, బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ, కాదంబర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.